హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ నందిని. లాస్ట్ వీడియోలో చూపించాను కదండి చిన్న చేపల క్లీనింగ్ 1 నిమిషంలో ఎలా తయారు చేసుకోవాలన్నది. ఈరోజు వచ్చేసి కర్రీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలన్నది చూపిస్తున్నాను. కర్రీ కోసం వచ్చేసి మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లిపాయలు, జీలకర్ర, ఆవుపిండి, మెంతిపిండి ఇవన్నీ కలిపి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ కర్రీ కోసం ఒక బాండి పెట్టి స్టవ్ వెలిగించేసి కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. 3-4 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ తక్కువగా ఉన్నా బాగానే ఉంటుందండి చిన్న చేపల కర్రీ. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రాసెస్, ఈ చిన్న చేపల కర్రీ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, పసుపు, సాల్ట్ అన్నీ కూడా తాలింపులో బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత కారం, కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి. కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది స్పైసీగా. చేపలు అంటే మరీ కారంగా కాదు కానీ కర్రీకి సరిపడా కారం వేసుకొని కారం కూడా మొత్తం ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత ఈ చింతపండు పులుసు అనేది కొంచెం ఒక 50% బాగా మరగాలి. మరిగిన తర్వాత మనం చేపలు వేసుకోవాలి. లేకపోతే మనం ముందే తాలింపులోనే చేపలు వేసి తర్వాత పులుసు వేసేసి మరిగిస్తే చేపలు మొత్తం కూడా బాగా తుక్కుగా అయిపోతాయండి. అందుకోసమని ఈ చిన్న చేపల కర్రీ ఎప్పుడు కూడా మనం ముందుగా పులుసు వేసి పులుసు 50% మరిగిన తర్వాత చేపలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చేప కూడా గట్టిగా ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ మనకి ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు 50% పులుసు మరిగిన తర్వాత చేపలు వేస్తే ఉప్పు, కారం అవన్నీ కూడా మనకి చేప ముక్కకు పడతాయా అన్న డౌట్ అస్సలు ఉండొద్దండి. ఎందుకంటే చక్కగా ఉడికిపోతాయి. ఉప్పు, కారం, పసుపు అంతా కూడా మసాలా కూడా చక్కగా ఈ చేప ముక్కలకు అనేది బట్టి ప్రతి ఒక్క ఫ్లేవర్ మనకు అర్థమైపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ముక్క కూడా మంచిగా గట్టిగా ఉంటుందండి. చేపలు కూడా చిన్న చేపల కర్రీ ఎప్పుడు తయారు చేసుకున్నా మనం ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఫిష్ ఎక్కడ కూడా తుక్కవ్వకుండా ఒక్క ముక్క కూడా విరగకుండా ఎంత గట్టిగా ఉన్నాయో బాగుంటుందండి. ఈ విధంగా తయారు చేసుకుంటే కొద్దిగా చిక్కపడితే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుంది. పులుసు మొత్తం కూడా చిక్కబడ్డ తర్వాత కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ మంచి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్.